నాకు మ్యారేజ్ అయినప్పుడు అమ్మా నాన్న తీసుకెళ్లారు తిరుపతికి 2011లో. తర్వాత బాబు పుట్టాడని 2018లో వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు 2025లో వెళ్ళాము తిరుపతికి. నాకు తెలిసిన విషయం, నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుడిని మనం చూడాలనుకుంటే మాత్రం మనం వెళ్ళలేమాట. దేవుడు మనల్ని చూడాలనుకుంటే మాత్రమే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వెళ్ళగలుగుతామట. మార్నింగ్ 9:30కి అలిపిరి మెట్ల నుంచి స్టార్ట్ చేసాము మెట్లు ఎక్కడం. టోటల్ మెట్లు వచ్చేసి 3550 మెట్లు. ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే ఫినిష్ చేసాము. ఇంకో విషయం ఏంటంటే, మనం టికెట్ ద్వారా దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఒకరోజు ముందు వచ్చి అక్కడ స్టే చేయాలట. నైట్ 9కి టికెట్స్ అమ్మడం స్టార్ట్ చేస్తారట. ఆ విషయం మాకు తెలియదు. బట్ మేము అనుకున్నాముగా, ఎంత ప్రాబ్లం అయినా ఫ్రీ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. ఆఫ్టర్నూన్ 1 o'clockకి కొండపైకి వెళ్ళి హస్బెండ్ బాబు తలనీలాలు ఇచ్చేస్తారు. కొలంలో స్నానం చేసి ఇలా మేము బయటకు వచ్చామో లేదా, మాకైతే దేవుడు ఎదురైండు. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ప్రతిరోజు సాయంకాల సమయంలో కొండపైన దేవుడిని ఊరేగిస్తారట. దేవుడిని దర్శించుకొని మేమైతే ఫ్రీ భోజనానికి వెళ్ళాము. మార్నింగ్ 9కి పులిహోర తిన్నాము. మళ్ళీ ఈవినింగ్ 5 గంటలకి భోజనం చేసాము. ఇప్పటి నుంచి నాకు మొదలైంది టార్చరు. ప్రీ దర్శన్లో అయితే నిల్చున్నాము. నైట్ 7:20కి నిల్చుంటే నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clockకి మాకు దర్శనం అయింది. నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్. నాకు ఏడ్చుకుంటూనే నేనైతే ఈ వీడియో తీశాను. పాపకైతే ఫీవర్ కూడా వచ్చేసింది. ఇంతటితో నా మొబైల్ అయితే ఆఫ్ అయిపోయింది. కానీ దేవుణ్ణి దర్శించుకున్నాక అబ్బాయి ఎంత అంటే మేము పడ్డ టార్చర్ మొత్తం పోయింది. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇలా బయటికి రాగానే నా మొబైల్ తీసుకొని నేనైతే ఈ వీడియో ఇంతవరకు అయితే తీశాను.